రుద్రాపురం కులదైవం గుడిలో స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని చక్రి చేత తన మెడలో తాళి కట్టించుకున్న మహా. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక చక్రి అయితే సిద్ధాంతులనైతే తీసుకుని వస్తాడు. అందరూ కూడా మీకు కులదైవం దోషముంది, కులదైవానికి మొక్కి ఆ మొక్కు తీర్చుకోలేదో అందుకని మీ కుటుంబం ఇలా ఉంది. ఆ కులదైవం ఎక్కడుందో మీరు కనుక్కొని వెళ్ళి మొక్కు తీర్చుకోండి, స్త్రీ రూపం చూపిస్తుంది అంటూ సిద్ధాంత్ అయితే చెప్పి వెళ్ళంగానే అప్పుడిక కులదైవం గురించి అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊర్లో ఉంది అంటూ ఇక నారాయణ్ అయితే అడుగుతూ ఉంటారు చక్రి మహా అందరూ కూడా. కానీ నారాయణ అయితే జరిగిన గతాన్నంతా గుర్తు చేసుకుంటూ అసలు ఆ విషయాన్నే చెప్పకుండా మౌనంగా అయితే ఉండిపోతాడు. ఏంటి సుపుత్ర, నువ్వు అలా మౌనంగా ఉండిపోతే ఎలా కుదురుతుంది? మీ కులదైవం ఎక్కడుందో తెలిస్తే అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవచ్చు. అప్పుడు పెద్ద జాతకంలో ఉన్న దోషం పోతుందని సిద్ధాంతి గారు చెప్పారు కదా, మరి నువ్వెందుకేం మాట్లాడడం లేదు అంటూ అనంగానే ఇక నారాయణ అయితే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవడంతో ఇదేంటి, మనం ఎలా తెలుసుకోవాలి అసలు మీ కులదైవం ఎక్కడుందో, మీ నాన్నగారు ఎక్కడ మొక్కారో అసలు ఎలా తెలుస్తుంది అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక మహా అయితే పెద్ది, మీరైనా మీ నాన్నగారిని అడగండి. మీ కులదైవం ఎక్కడుందో కాస్తో కూస్తో మీకు గుర్తుండుంటుంది కదా, ఒక్కసారి గుర్తు చేసుకోండి అంటూ అనంగానే లేదమ్మా, అసలు నేను పుట్టి పెరిగిన తర్వాత కులదైవం గురించే నేనెప్పుడూ ప్రస్తావన తీసుకురాలేదు, నాకు తెలియదు కూడా, అయినా మా అత్తని అడుగుతాను అంటూ మాధవ్ అయితే తాయారినైతే అడుగుతాడు. ఏంట్రా మళ్ళీ కొత్త నాటకాలా? కులదైవం ఏంటి నాకు కూడా తెలీదు, అయినా మీ నాన్న ఎక్కడ మొక్కుకున్నాడో నాకేం తెలుస్తుంది? నాకేమన్నా చెప్తాడా చేస్తాడా? నాకు అవేవీ తెలీదు, నన్ను మాత్రం మధ్యలోకి లాక్కండి అంటూ తాయారైతే కోపంగా చెప్పేస్తుంది. ఇంతలో నారాయణ అన్నయ్య దగ్గరికి అయితే వస్తాడు మాధవ. పెద్దనాన్న, నీకు ఖచ్చితంగా మన కులదైవం ఎవరో తెలిసే ఉంటుంది కదా, ఒక్కసారి చెప్పు పెద్దనాన్న, నేను నా ఫ్యామిలీని తీసుకుని ఆ గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటాను, అప్పుడు నా తమ్ముడు జీవితాలు బాగుపడతాయి, దయచేసి ఎక్కడుందో చెప్పు పెద్దనాన్న అంటూ అనంగానే నాకు అదే పని అనుకున్నావేంట్రా, నాకు తెలీదు, అయినా మీ నాన్న ఎక్కడెక్కడ మొక్కుతాడో, ఏమేం చేస్తాడో ఎవరికైనా చెప్తాడా అన్నానా, వెళ్ళు అంటూ ఇక నారాయణ అన్న కూడా అనంగానే అప్పుడిక మాధవ్ అయితే ఇంటికి వచ్చేస్తాడు. నిజం చెప్పడం లేదురా, అత్తని అడిగినా చెప్పలేదు, ఎవరిని అడిగినా చెప్పలేదు అంటూ అనంగానే అప్పుడిక సిద్ధాంతిని కలిసి ఇక చక్రి అయితే మీరు ఇలా చెప్తే ఖచ్చితంగా నిజం తెలుస్తుంది అంటూ అనంగానే అప్పుడిక ఆ సిద్ధాంతి అయితే నారాయణ అన్నయ్యని కలుసుకుని కులదైవమే తెలీదు అని నువ్వు నీ నోటితో అన్నావు, ఆ కులదైవం నిన్ను శపిస్తుంది, ఎందుకంటే మీ కులదైవాన్నే నువ్వు మర్చిపోయాను అని అబద్ధాలాడడం ఆ తల్లికి ఇష్టముండదు. ఆ తల్లి రాకతోనే నేను వచ్చాను, ఆ తల్లి నన్ను పంపింది కాబట్టే నీకు విషయం చెప్పాను, తర్వాత నీ ఇష్టం అంటూ ఇక సిద్ధాంతి అనంగానే అప్పుడే ఇక భయపడుతూ నారాయణ అన్నయ్య అయితే మాధవ్కి కులదైవం గురించి చెప్పేస్తాడు. ఇక కులదైవం గురించి తెలుసుకుని నారాయణ్ను కూడా ఒప్పించి ఇక గుడికైతే వెళ్ళడానికి అందరూ కూడా నిర్ణయించుకుంటారు. ఇక ఇంతలో మహాకైతే మనీషా ఫోన్ చేస్తుంది. ఇక్కడ నా పరిస్థితి బాలేదు, నాకు బలవంతంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు, దయచేసి నన్ను కాపాడండి మహా అంటూ ఇక మనీషా ఫోన్ చెయ్యంగానే నువ్వు కంగారు పడకు, నేనిప్పుడే పెద్దిని పంపిస్తాను, నిన్నక్కడి నుంచి తీసుకువస్తారు అంటూ మహా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక మనీషా అయితే ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో మహా అయితే వస్తుంది. నేనే స్వయంగా వచ్చాను, వాళ్ళు వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది, ఇక్కడ నీ పరిస్థితి ఏంటో అర్థం కాక నేనే వచ్చాను అంటూ మహా అయితే చెప్తుంది. మా వాళ్ళు వచ్చేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ మనీషా అయితే అనంగానే మహా కూడా ఇక మనీషాని ఇంటికైతే తీసుకుని వస్తుంది. అప్పుడే నారాయణ్ అయితే నిలదీస్తుంది.
మనం ఈరోజే గుడికి వెళ్ళాలి, ఖచ్చితంగా పెద్ది మొక్కు తీర్చాలి అంటూ మహా అయితే గట్టిగా నిర్ణయించుకోగానే అందరూ కూడా గుడికి వెళ్ళడానికైతే ఒప్పుకుంటారు. అప్పుడిక ఫ్యామిలీ మొత్తం గుడికైతే బయలుదేరతారు. ఇక గుడికి వెళ్ళంగానే అప్పుడే మహాతో స్వామీజీ అయితే చెప్తూ ఉంటాడు. అమ్మా, నువ్వు పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నావు. బొమ్మలాట కాదు. నువ్వు ఆ ఇంటికి కోడలవయ్యే అర్హత ఉంది కాబట్టే నువ్వయ్యావు. నువ్వు గనక ఇది బొమ్మల పెళ్ళని నీ మెడలో తాళి గనక తిస్కరిస్తే ఆ కుటుంబానికి శాపం తప్పదు అంటూ స్వామీజీ అయితే చెప్పంగానే అప్పుడే మహా అయితే ఇక చక్రి చేత గుడిలో తన మెడలో అయితే తాళి కట్టించుకుంటుంది. ఈ రోజు నుంచి నేను చక్రి భార్యగానే ఉంటాను. ఇప్పుడు ఈ కుటుంబం తరపున ఇంటి కోడలుగా ఈ బాధ్యత తీరుస్తున్నాను. కులదైవం మొక్కు తీర్చాను అంటూ ఇక మహా అయితే చెప్పంగానే ఆ మాటకి అందరూ కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఇక చక్రి మహా పెళ్లి జరిగినందుకు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే మన పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.